నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాలకు స్వేచ్ఛ లేదు. ఉద్యోగస్తులందరూ నిరంకుశత్వ ప్రభుత్వంలో మగ్గిపోతున్నారన్నది చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. చెలో విజయవాడతో వాళ్ళ భవిష్యత్తు ఏంటో అందరికీ అర్థమైంది. పిఆర్సీ ఇస్తా అని చెప్పిన పిఆర్సీ, సిపిఎస్ రద్దుల గురించి కానీ అనేక అంశాలపైన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసాన్ని గుర్తెరిగి వాళ్ళు చేస్తున్న విధులకి వాళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తున్నారు అనేది వాళ్ళకే అర్థమవుతున్న పరిస్థితి. ఎలక్షన్ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న హత్యలు చూసుకుంటే మరీ దారుణంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. విశాఖ వేదికగా ఎంఆర్ఓ హత్య ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కలకలం రేగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి పొలిటికల్ క్రిటిక్ కిరణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. గతంలో మన రాయలసీమలో ఒక వెటనరీ డాక్టర్ గారిని చంపేసేశారు. మనకు డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద. ఇప్పుడు మళ్ళీ విశాఖపట్నం కేంద్రంగా ఒక ఎంఆర్ఓని తలపైన రాడ్డుతో బాది చంపేసేశారు. ఏందండి అసలు ప్రభుత్వ అధికారులని స్వేచ్ఛగా పనిచేసుకోరా? వాళ్ళ హక్కులకి, అంటే ప్రభుత్వం కల్పించిన హక్కులకి దాని తగ్గట్టుగా వాళ్ళ పరిరక్షణ చేసుకుంటూ వాళ్ళు విధులు నిర్వర్తిస్తుంటారు. అలాంటి అధికారులు చేతులు కట్టి వినకపోతే వాళ్ళని చంపేసి ఏంటండి ఈ ప్రవృత్తి అక్కడ? 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత ఏ ఉద్యోగస్తుడికి జీతాలు ఇచ్చిన పాపాన బోల, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాడు. కానీ ఇప్పుడు ఎంఆర్ఓని చంపారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు వింటలేదు, అందుకని చంపేస్తున్నారు. కేసులు ఉన్నాయా? లేవు. కోడికత్తి కేసులో 55 నెలలుగా జైల్లోనే ఉన్నాడు కోడికత్తి సీను. కానీ మీకు రీసెంట్గా పుష్ప సినిమాలో కేశవ అని ఒక ఆడపిల్ల విషయంలో అరెస్ట్ అవ్వటం కానీ అతనికి బెయిల్ రావటం కానీ జరిగింది. మరి అతను కోడికత్తి కేసులో జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా నాశనం చేస్తున్నాడుగా రాష్ట్రాన్ని, ఎందుకని అతనికి బెయిల్ రావట్లేదు? అనంతబాబు డైరెక్ట్గా ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే అతను ఒక ఎమ్మెల్సీగా ఏమన్నా రాజీనామా చేశాడా? ఏం చేయలేదు. మరి ఇదే విధంగా చంపుకుంటూ పోతున్నారు ప్రతి ఒక్కరిని. ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో వాళ్ళు అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఎవరైనా దళితులైనా ప్రతి ఒక్కరిని ఇంట్లో వాళ్ళనే చంపేస్తుంటే ఇంకా వీళ్ళని చంపటంలో పెద్ద విషయం లేదని చెప్పగలను. గతంలో కూడా మనం చూసుకోవచ్చు, మన దెందులూరు నియోజకవర్గంలో వనదాక్షి గారు ఎంఆర్ఓ గారు ఏదో ఆమె విధులకు ఆటంకపరిచారని చెప్పి అక్కడున్న లోకల్ వాళ్ళు అడ్డుపడితే ఆమెను కొట్టబోయారు, జుట్టు పట్టుకొని లాగారు అని చెప్పి ఎంత ట్రోల్ చేశారంటే వైసీపీ వాళ్ళు. ఇప్పుడు మరి సాక్షాత్ ఒక ఎంఆర్ఓని నడి రోడ్డు మీద చంపేస్తే దీన్ని ఎలా చూడాలంటారు? దెందులూరులో ఒక మహిళ మీద జుట్టు పట్టుకున్నారు అని చెప్పి దాడి చేసినందుకు ఇంతమందిని చంపాలా? మరి అతన్ని చాలాసార్లు అరెస్ట్ చేయటం కానీ కొట్టడం కానీ జరిగింది. ఎన్నో కేసులు పెట్టారు అక్రమంగా, కానీ ఇంకా ఆయన ఎక్కడా భయపడలేదు. కానీ మీరే చేసేది ఏంది? ఒక డాక్టర్ని చంపుతున్నారు, వెటర్నరీ డాక్టర్ని చంపుతున్నారు, రీసెంట్గా ఎంఆర్ఓని చంపుతున్నారు. ఏంది అసలు? మనుషుల్ని చంపటం అంటే మీకు ఒక ఆచారంగా మారిపోయింది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వకుండా ఒక ఎంఆర్ఓ లాంటి అధికారిని మీరు చంపుతున్నారు అంటే ఇక అసలు కోర్టులు కానీ పోలీసుల పరిస్థితి ఏ విధంగా తయారైందో బాచుపల్లి పోలీస్ స్టేషన్లో చూసాము. అదేవిధంగా జైల్లో ఉండాల్సిన ఖైదీలు అధికారంలో ఉన్నారా లేదా? ఎన్ని వాయిదాలు పెండింగ్లో ఉంటాయండి? 10 ఏళ్ళుగా బెయిల్ మీద బతుకుతా 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి అధికారంలో ఉంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది? అదేవిధంగా ఈరోజు వైజాగ్లో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా కూడా ఈయనేమో వైజాగ్ వెళ్తున్నాను, వైజాగ్లో కాపురం పెడుతున్నాను, వైజాగే రాజధాని అంటాం. మళ్ళీ స్పీకర్ గారు కూడా అమరావతి కాదు రాజధాని, అమరావతి రాజధాని అంటే కొట్టండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? అయితే మనం పై స్థాయి అధికారులకి ఈ విధంగా ఒత్తిడి ఉంటే సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదు, వాళ్ళకి ఉద్యోగపరంగా రావాల్సినవి ఇవ్వట్లేదు. మన కానిస్టేబుల్ కూడా వీడియో చేసి సోషల్ మీడియాలో వదిలిన మొన్న కానిస్టేబుల్ కాదండి, రీసెంట్గా ఒక కానిస్టేబుల్ బాలకృష్ణ డైలాగ్ కూడా చెప్పాడు, మాకు డిఏలు లేవు, సిపిఎస్ రద్దు లేదు, పిఆర్సీ లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. ఏం చేయాలి? ఉద్యోగం 24 hours పోలీసుల ఉద్యోగం అంటే ఆదివారం కూడా హాలిడేస్ ఏం ఉండవు.
ఒక్క నోటిఫికేషన్ ఇచ్చావా? ప్రతి ఒక్క ఈ కాదు సజ్జలగాడు నిన్న రీసెంట్ మాట్లాడుతున్నాడు. అసలు డిఎస్సి పోస్ట్ దేనికండి? టీచర్లు దేనికండి? స్కూళ్ళు పెట్టామంటున్నారు, పిల్లలు ఉన్నారు. ఎంతమంది టీచర్లకి శాలరీస్ ఇచ్చావు? ఎంత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చావా? ఇప్పుడు ఎలక్షన్లు వస్తుంటే ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 6500 పోస్టులు అంటున్నాడు. నమ్మే పరిస్థితి ఉందా అండి? అంగన్వాడీలు జీతాలు అడిగితే ఏం చెప్తున్నావు? జూలైలో ఎత్తావా? 4.5 ఏళ్ళకి ఏం చేసావు? 4.5 ఏళ్ళుగా ఒక జాబ్ క్యాలెండర్ వేయటం చేత అయిందా నీకు? ఒక్క గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి 1వ తారీఖు ఇవ్వటం చేత అయిందా? ఎంతమంది సలహాదారులు? ఈ సజ్జలగాడికి 5 ఏళ్ళకి ఎంత? 140 కోట్ల. మిగతా వాళ్ళందరూ కలిపి 650 కోట్ల చచ్చు సలహాలు ఏమిచ్చారు? ఏం చేశారు? ఒక ఉద్యోగం ఉందా? ఒక కంపెనీ ఉందా? ఏమున్నాయి? అవును. కంటైనర్లు వెళ్తాయి. నేను రీసెంట్గా కంటైనర్ల గురించి ఒక వీడియో చేస్తే దాదాపుగా 17 గంటలు 60,000 వ్యూస్ పోతే ఆ వీడియో తీశారు. అసలు కంటైనర్లు ఎక్కడా కూడా కంటైనర్లో డబ్బు ఉంది మరి లేదు అని మీరు అన్నారు అంటే కనీసం తలుపులు తీసి చూపియాలి కదా. ఎక్కడా చూపించకుండా కేంద్ర బలగాలు ఆపినాయి అంటున్నారు. ఆపింది కానీ ఎక్కడ ఫొటోస్ కానీ ఏమీ లేవు. వెళ్ళే మాట మాత్రం వాస్తవమే, అన్నీ వాస్తవాలే. అది మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అధికారుల పైన వస్తున్న ఒత్తిడిలు, మాట వినకపోతే అడ్డు తొలగించే ప్రయత్నాలు, ఈ క్రమంలోనే విశాఖపట్నంలోని తహసీల్దార్ పైన జరిగిన హత్యాకాండ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.